వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్‌కి నేను ఒక టైటిల్ పెడతం జరిగింది. కేటీఆర్ పదే పదే లోకేష్ నామస్మరణ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. కారణం అదేనా అని చెప్పి కూడా నేను పెట్టాను టైటిల్. ఆ అంశం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాలంలో కేటీఆర్‌ని చూసినట్లయితే ఏ అవకాశం వచ్చినా, తను మాట్లాడే సందర్భం వచ్చినా చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. లోకేష్‌ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. 16 ఎంపీలతో చంద్రబాబు నాయుడు మోడీ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తా ఉన్నారు. తనకు కావాల్సినన్ని రాష్ట్రానికి తెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కంపేర్ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. ఇంకోవైపు చూస్తే లోకేష్‌ని. లోకేష్‌తో మీకు ఎందుకు భేటీ అవుతా ఉన్నారు? సీక్రెట్ భేటీలేంటి అని రేవంత్ రెడ్డి వాళ్ళు క్వెషన్ చేసినప్పుడల్లా, కలిస్తే తప్పేంటి? లోకేష్ కూడా నా తమ్ముడు లాంటి వాడే. కలిస్తే తప్పేంటి అని చెప్పి ఆయన ఎండార్స్ చేస్తా ఉన్నారు దాన్ని. దీన్ని ఎండార్స్ చేసే విధంగా లోకేష్ కూడా కేటీఆర్‌తో భేటీ కావాలంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి కూడా ఆయన ఒక దశలో సెటైర్‌లు వేసిన సందర్భాలున్నాయి. అంటే కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా, ఏ వేదిక మీద ఉన్నా, ఒకవేళ టీడీపీ టాపిక్ ఏదొచ్చినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలనుకున్నా, లేకపోతే గతంలో చంద్రబాబు నాయుడు ఐటీ గురించి చెప్పాలన్నా, ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గురించి మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళినా లోకేష్ గురించి మాట్లాడే అవకాశం వస్తే మాత్రం ఆయన మాట్లాడేస్తానే ఉన్నారు. పదే 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 లోకేష్ నామస్మరణ చేస్తా ఉన్నారు. ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా లోకేష్ పేరు తలుస్తా ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా. ఎందుకు తలుస్తా ఉన్నారు అంటే నిజంగానే ఒక రీజన్ ఉందనుకోవచ్చు మనం. మనం గతంలో చూస్తే ఏదైతే రెండోసారి కేసీఆర్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి అయినప్పుడు పవన్ కళ్యాణ్‌తో వాళ్ళు కొన్ని విషయాల్లో విభేదించారు. గతంలో పవన్ కళ్యాణ్ తాను తెలంగాణ వచ్చినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు అన్నం తినకుండా బాధపడ్డానంటే దాన్నే చాలా దారుణంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించారో పవన్ కళ్యాణ్ కూడా ఆయన నుంచి దూరం జరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొంత కేసీఆర్ మీద సానుభూతి చూపించేవాళ్ళు. ప్రగతి భవన్‌కి వెళ్లారు స్వయంగా. కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన ఫైట్ ని నేను స్వాగతిస్తున్నాను. నాకు అది ఎంతో స్ఫూర్తినిచ్చిన పోరాటం అని చెప్పేసి కూడా ఆయన పొగడడం జరిగింది. ఆ రోజు గవర్నర్ నరసింహన్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేసేవాళ్ళు. అలా ఒక బాండింగ్ ఉంది పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్‌తో గతంలో. గతంలో కేసీఆర్ తనను టార్గెట్ చేసినా, తనను విమర్శించినా అవన్నీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ హెల్తీ వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు తమ బాండింగ్ మధ్య. అది కొంత జరిగింది. కానీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడంలో మాత్రం ఎప్పుడూ కూడా ముందుండేవాళ్ళప్పుడు. కానీ పవన్ కళ్యాణ్‌ని ఆ సమయంలో చాలా దగ్గర చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏ సినిమాది ప్రీ రిలీజ్ అవుతున్నా కూడా కేటీఆర్ గెస్ట్‌గా హాజరయ్యేవాడు. పవన్ కళ్యాణ్ నా బ్రదర్ లాంటివాడు, ఒక కల్ట్ హీరో అని చెప్పి ఆయన్ని ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేసేవాడు. నా బ్రదరే నా బ్రదర్. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ గాని, స్థానికంగా హైదరాబాద్ పరిధిలో జనసేన ఫ్యాన్ ఫాలోయింగ్ గాని తమకు హెల్ప్ అవుతుందని ఎప్పుడు కూడా ఆయన లెక్కలు కట్టేవాడు. చిరంజీవితో కూడా వాళ్ళు అంతే సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మనం చూస్తే ఇక చంద్రబాబు నాయుడుతో ఆ స్థాయిలో వాళ్ళు గొడవలు ఉన్నాయి, న్యూసెన్స్ ఉంది. ఓటుకు నోటు దగ్గర నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో సెంటిమెంట్ దాకా చాలా అంశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడానికి. ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడిని దారుణంగా ట్రోల్ చేస్తా వచ్చేవాళ్ళు కేసీఆర్ గాని, కేటీఆర్ గాని. ఎన్నో సార్లు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తండ్రి ఈయన వారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే మనం చూస్తే 2018 ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి సీఎం అయిన తర్వాత కేటీఆర్ రెండోసారి మంత్రి కావడం జరిగింది. ఏ సందర్భంలో లోకేష్ టాపిక్, చంద్రబాబు నాయుడు టాపిక్ వచ్చినా వాళ్ళు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అంతే హ్యూమిలేట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. ఇక అలాంటి సందర్భం నుంచి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత, ఓడిపోక ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ముఖ్యంగా వాళ్ళు ఓడిపోవడానికి కారణమైన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఆయన జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి 52 రోజుల పాటు. కేటీఆర్ ఈ ఇష్యూని చాలా హ్యూమిలియేటింగ్ గా మాట్లాడారు. టీడీపీ క్యాడర్ లో ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో అంత ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవడానికి కారణం కేటీఆర్ మాట్లాడిన విధానమే. ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఐటీ ఎంప్లాయీస్ ని ఉద్దేశించి వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే, నిరసనలు తెలుపుతా ఉంటే శాంతియుతంగా మీరెళ్ళి ఏపీలో చేసుకోండి అంటూ కూడా మాట్లాడారు. చాలా మంది మీద కేసులు పెట్టారు. అంతేకాదు వాళ్ళని అసలు రోడ్డు ఎక్కనీయకుండా అడ్డుకున్నారు ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం. ఇదంతా ఒక ఎత్తు అయితే లోకేష్ స్వయంగా ఫోన్ చేశారు ఆ రోజున. ఢిల్లీలో ఉన్నారు లోకేష్. మా వాళ్ళని ధర్నాలు చేసుకునేవ్వండి, నిరసనలు తెలపనివ్వండి అంటే ఏమన్నా ఉంటే మీరు అక్కడ చూసుకోండి అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే విషయాన్ని మళ్ళీ కేటీఆర్ ఓపెన్ గా కూడా చెప్పారు. లోకేష్ ఇలా అడిగారు నేను ఇలా చెప్పాను అని చెప్పేసి. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోల్డ్ లో ఉండటం కారణంగానా, జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయభక్తుల కారణంగానా, అంతకు మించి ఇంకేమన్నా విషయం కారణంగానో గానీ ఎప్పుడూ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు అంతే టార్గెట్ చేసేవాళ్ళు, కొడుకు లోకేష్ ని కూడా అంతే టార్గెట్ చేశారు. ఇంకా పైగా మిలీనియం జోక్ అన్నారు ఆయన. లోకేష్ కూడా తన తోటి వ్యక్తే, తనకన్నా చిన్నవాడు అయి ఉండొచ్చు ఇంకా. అలాంటి తన తండ్రిని అరెస్ట్ చేసిన సందర్భంలో కేటీఆర్ ఎలా స్పందించకూడదో అలా స్పందించారు. ప్రపంచం అంతా ఒక ఎత్తు, కేటీఆర్ స్పందన ఒక ఎత్తు అన్నట్టుగా చూసింది టీడీపీ క్యాడర్ ఆ రోజున.
అంత దారుణంగా అదొక జోక్ అన్నారు ఆయన. దాన్నేదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు గానీ, బట్ టీడీపీ క్యాడర్ మనసులో అది ఎప్పటికీ గుర్తుంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఈరోజు ఆ పార్టీ ఓటమి ఆ భవిష్యత్తుని పూర్తిగా డైలమాలో పడేసింది. కవిత ఆ పార్టీ మీద తిరగబడతాం, బయటికి వెళ్ళిపోయి పార్టీ పెడతానంటాం గానీ, ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పడిపోవడం, ఆ తర్వాత కంటోన్మెంట్, ఆ తర్వాత జూబ్లీ హిల్స్, రీసెంట్ గా వచ్చిన పంచాయతీ ఎలక్షన్స్, మొన్న జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉన్నాయి కేసీఆర్ అండ్ టీం మీద. అంటే ఆ పార్టీ ప్రస్థానాన్ని కూడా మొత్తం డిఫెన్స్ లో పడేశాయి. ఆ పార్టీలో ఉన్న నేతలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. పార్టీ బాస్ ఏమో ఆ ఫామ్ హౌస్ వీడి బయటికి రాడు. కేటీఆర్ మాట్లాడుతున్నా జనం నమ్మడం లేదు అనేది, ఆయన పెర్ఫార్మెన్స్ జీరో అనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో మొన్న అర్థమైపోయింది. హరీష్ రావు ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నా ఆయన ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారు పార్టీలో. పార్టీ క్యాడర్ నేతలు, సీనియర్ నేతలు ఒక్కరు కూడా బయటకు వచ్చి పార్టీ కోసం మాట్లాడుతున్న సిచ్యువేషన్ లేదు ఈ రోజున. సో ఇన్ని వాళ్ళ మీద ముప్పిరి కొంటా ఉన్నాయి ఈ రోజున. అందుకే ఒకవైపు బీజేపీతో పొత్తా లేకపోతే విలీనమా అన్న చర్చ కూడా జరుగుతోంది ఆ పార్టీలో. ఈరోజు మోడీతో టచ్‌లో కూడా వచ్చారు కొంతమంది నేతలని కూడా, చాలా సీరియస్ టాపిక్. సో, అటు మోడీ దగ్గరికి తాము రూట్ క్లియర్ చేసుకోవాలి అంటే, లోకేష్ లాంటి ఒక వ్యక్తి ఈరోజు కేటీఆర్‌కి కావాలి. చంద్రబాబు నాయుడు లాంటి ఒక పర్సనాలిటీ కావాలి. ఎందుకంటే మోడీకి అంత సన్నిహితంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఈరోజు చంద్రబాబు నాయుడు కన్నా లోకేష్‌ని ఇంకా ప్యాంపర్ చేస్తా ఉన్నారు మోడీ. బీహార్ ఎన్నికల ప్రచారానికి పిలవడం దగ్గర నుంచి అనేక అంశాల్లో లోకేష్ తన ఫ్యామిలీని తీసుకొని మోడీ దగ్గరికి వెళ్ళడం దాకా, మోడీ ఆ స్థాయిలో లోకేష్‌ని ప్రమోట్ చేస్తా వస్తా ఉన్నారు. అందుకే ఈ రోజున మోడీ దగ్గరికి వెళ్ళడానికి తమకు ఒక రూట్ క్లియరెన్స్ ఉండాలి అంటే, అది లోకేష్ వల్లే సాధ్యమని కేటీఆర్ నమ్ముతా ఉన్నారు. అందుకే తన అవకాశం వచ్చినప్పుడల్లా లోకేష్ నామస్మరణ చేస్తా ఉన్నారు. అంతేకాదు రేపు రాబోతున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీలో కావచ్చు, ఎక్కడో చాటు మిగిలుండే టీడీపీ క్యాడర్ అయినా తమ వైపు చూస్తుందనేది వాళ్ళ ఆలోచన. సో, పదే పదే లోకేష్ అవసరం ఉంది కాబట్టి ఈ రోజున, అందుకే అటు లోకేష్‌ని, ఇటు చంద్రబాబుని ఏకకాలంలో పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం అయితే జరుగుతోంది కేటీఆర్ వైపు నుంచి. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ యాంగిల్ అనేది కూడా మనం చూడాలి. లోకేష్ కూడా ఆ స్థాయిలో వాళ్ళ మీద ప్రేమ కురిపిస్తా ఉన్నారు కొత్త యాంగిల్. మరి అల్టిమేట్‌గా ఈ బాండింగ్ ఎటువైపు లీడ్ చేస్తుంది తెలంగాణ రాజకీయాలనేది కూడా మనం చూడాలి.